సీఎం బట్టి గారు ఉండగా, ముగ్గురు మినిస్టర్లు ఉండగా కూడా, ఒక ఉప ముఖ్యమంత్రి ఉండగా కూడా 9 మంది ప్రాణాలు అక్కడ గాలిలో కొట్టకలాడుతుంటే, మరి ఈ ముగ్గురు మినిస్టర్లు ఏం చేస్తున్నారు, ఈ బట్టి గారు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంతవరకు కూడా వాళ్ళని రక్షించడానికి ఏ ప్రయత్నం చేయకపోవడం వల్ల మరి ఖమ్మం జిల్లా పట్టిన దరిద్రమా, మరి వీళ్ళు చేసుకున్న పుణ్యం అర్థం కావట్లేదు. కానీ దయచేసి ఆ 9 మంది ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆ ముగ్గురు మినిస్టర్లకి నేను తెలియజేస్తూ, మరి బట్టి గారు లేస్తే నేను సస్యామలం చేస్తా అంటాడు. వద్దు, 9 మంది బతికించు నాయన, ఆ 9 మందిని కాపాడు. మీ ముగ్గురు మినిస్టర్లకి నేను చేతులు దండం పెడుతున్నా. పాపం వాళ్ళు 9 మంది గాలిలో ఆలాడుతున్నారు. డోమ్ కెమెరా కూడా పంపించారు, గాలికి డోమ్ కెమెరా బోలపోతుంది. కాబట్టి ఈ ముగ్గురు మినిస్టర్లు 9 మందిని కాపాడితే మీరు రాష్ట్రాన్ని కాపాడినట్టే. మీరు ఈ 9 మందిని కాపాడితే మీరు రాష్ట్రాన్ని కాపాడినట్టు అని చెప్పేసి సీఎం బట్టి గారు ఉండగా, ముగ్గురు మినిస్టర్లు ఉండగా కూడా, ఒక ఉప ముఖ్యమంత్రి ఉండగా కూడా 9 మంది ప్రాణాలు అక్కడ గాలిలో కొట్టకలాడుతుంటే, మరి ఈ ముగ్గురు మినిస్టర్లు ఏం చేస్తున్నారు, ఈ బట్టి గారు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంతవరకు కూడా వాళ్ళని రక్షించడానికి ఏ ప్రయత్నం చేయకపోవడం వల్ల మరి ఖమ్మం జిల్లా పట్టిన దరిద్రమా, మరి వీళ్ళు చేసుకున్న పుణ్యం అర్థం కావట్లేదు. కానీ దయచేసి ఆ 9 మంది ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆ ముగ్గురు మినిస్టర్లకి నేను తెలియజేస్తూ, మరి బట్టి గారు లేస్తే నేను సస్యామలం చేస్తా అంటాడు. వద్దు, 9 మంది బతికించు నాయన, ఆ 9 మందిని కాపాడు. మీ ముగ్గురు మినిస్టర్లకి నేను చేతులు దండం పెడుతున్నా. పాపం వాళ్ళు 9 మంది గాలిలో ఆలాడుతున్నారు. డోమ్ కెమెరా కూడా పంపించారు, గాలికి డోమ్ కెమెరా బోలపోతుంది. కాబట్టి ఈ ముగ్గురు మినిస్టర్లు 9 మందిని కాపాడితే మీరు రాష్ట్రాన్ని కాపాడినట్టే. మీరు ఈ 9 మందిని కాపాడితే మీరు రాష్ట్రాన్ని కాపాడినట్టు అని చెప్పేసి